ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్లో ఆయన కీలక నేత. ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఓటమికి సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా? పరాజయంపై కాంగ్రెస్ అధినాయకత్వానికి ఏమని ఫిర్యాదు చేశారు? ఆ కంప్లైంట్లో టార్గెట్ చేసింది ఎవరిని? వాజ్ ది స్టోరీ? అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 14 సీట్లకు గాను 12 చోట్ల హస్తం పార్టీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. కానీ 2 చోట్ల, ముఖ్యంగా అలంపూర్లో ఓటమి పెను సంచలనంగా మారింది. ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్ గా మారింది. తాను గెలిస్తే మంత్రినవుతాను అని కొల్లాపూర్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఓడించారు అన్నది ఫిర్యాదు సారాంశం. తన ప్రత్యర్థులతో చేతులు కలిపి వ్యతిరేకంగా పనిచేశారని కంప్లైంట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో జూపల్లి కృష్ణారావు అలంపూర్ వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామారెడ్డితో సమావేశమయ్యారు అని సంపత్ ఆరోపించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అలంపూర్ ఎన్నికల్లో చల్లా కీలక పాత్ర పోషించారు. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన 4 ఎన్నికల్లో 3 సార్లు తాను కోరుకున్న వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం కు బీ ఫామ్ దక్కకుండా చేసిన చల్లా తన అనుచరుడు విజయుడిని ఎన్నికల బరిలో దింపి గెలిపించుకున్నారు. అలంపూర్లో తన ఓటమికి కారణమైన ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావుపై చర్యలు తీసుకోవాలి అని సంపత్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పలు మండలాల్లో ఆయనకు అనుచరులున్నారు. వారిని కాంగ్రెస్ లో చేర్పించాలని సంపత్ కోరినా జూపల్లి పెడచెవిన పెట్టారట. వారంతా బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించేలా ప్రోత్సహించాలి అని ఆరోపించారు. అలాంటి వారిలో వడ్డేపల్లి శ్రీనివాస్, ఐజా తిరుమలరెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు అని ఫిర్యాదులో ప్రస్తావించారని సమాచారం. అయితే కుట్ర విషయాన్ని ముందే పసిగట్టిన సంపత్ అప్పుడే జూపల్లి కృష్ణారావును నిలదీశారట. చల్లా వెంకటరామారెడ్డిని ఎందుకు కలిశారు అని అడిగితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపాను అని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు గురించి మాట్లాడలేదని సంపత్తో చెప్పినట్టు టాక్ నడుస్తోంది. వాస్తవానికి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన ముఖ్యుల్లో సంపత్ ఒకరు. 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన సంపత్ కు అప్పట్లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావుకు మధ్య విభేదాలుండేవి. పలు సందర్భాల్లో పరస్పరం విమర్శించుకున్నారు. అంతేకాదు సంపత్ పై 14 పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ జూపల్లి ఒత్తిడితోనే పెట్టారు అని సంపత్ అప్పట్లో ఆరోపించారు. అంతటి వైరం 4 సంవత్సరాలు కొనసాగింది. అంతకుముందు ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. తెలంగాణ ఉద్యమం కోసం అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ నుంచి జూపల్లి రాజీనామా చేశారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. అప్పటి మంత్రి డీకే అరుణ పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినా వెరవకుండా ముందుకు సాగారు. అన్ని సందర్భాల్లోనూ జూపల్లికి అండగా నిలిచారు సంపత్. అలా ఇద్దరి మధ్య స్నేహం, వైరం సమపాళ్లుగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లోనూ అప్పటి పీసీసీ చీఫ్, ఇప్పటి సీఎం రేవంత్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జూపల్లిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడంలో సంపత్ ముందు వరుసలో ఉన్నారు. పలు దఫాలుగా పొంగులేటి, జూపల్లి, కోదండరాం తదితరులతో సమావేశమై వారు కాంగ్రెస్ లో చేరేందుకు ఒప్పించారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనను జూపల్లి కృష్ణారావు బలి చేశారని సంపత్ ఆవేదన చెందుతున్నారు. తనను ఓడించడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి దక్కిందని ఆరోపించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన జూపల్లిని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలి అని సంపత్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూపల్లి కృష్ణారావు ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా
దళితులంతా నిరసన వ్యక్తం చేయాలని ఆయా సంఘాలతో సంపత్ సమాలోచనలు జరుపుతున్నట్టు టాక్. ఎన్నికల తరువాత ప్రజాపాలనపై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్న కాంగ్రెస్ నాయకులకు సంపత్ జూపల్లి వైరం ఇబ్బందికరంగా మారే ప్రమాదం పొంచి ఉంది. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.